అవును, అదే కాలేజీలో చదివా. మీరు ఏ బ్యాచ్ బావగారు? నాకు బ్యాచ్లేవి లేవు, ఒక్కనే ఉండేవాడిని. రాజు బ్రో, మీరు మరీ కామెడీ చేస్తున్నారు. మీరు 2020 పాస్డ్ అవుట్ కదా? అవును బావగారు, అవును, 2020లో పాస్డ్ అవుట్. అరే, కేదార్ క్లోజ్ ఫ్రెండ్ కూడా అదే ఇయర్ లో మీ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యాడు. అంటే వాడికి నువ్వు ఖచ్చితంగా తెలుసుంటావు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడదాం. ఫోన్ ఎందుకులేండి బావగారు, వదిలేండి. బాగా చేద్దాం. ముందుకెళ్ళి ట్రై చేద్దాం. హలో సార్, నేను రెడీగా ఉన్నాను. హాయ్ రా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. శ్రీవల్లిని పెళ్లి చేసుకోబోయే బావగారు కూడా మీ యూనివర్సిటీనే, మీ బ్యాచరా? ఒకసారి మాట్లాడు. ఇదిగోండి, మాట్లాడండి. మాట్లాడండి బ్రదర్, మాట్లాడు బావా, మాట్లాడండి. హలో హలో బ్రో, మీరు మా యూనివర్సిటీయేనా? ఏ బ్రాంచ్? ఎక్కడుండేవారు? అది ఎక్కడంటే అది చెప్పండి రాజు, మేబీ మీకు అక్కడ తెలిసిన ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కదా? ఫ్రెండ్ వాళ్ళతో కలిసి ఉండేవాడిని. అవునా? యూనివర్సిటీలో తెలుగు వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. మీ రూమ్మేట్స్ ఎవరైనా నాకు తెలిసే ఉంటారు. వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ పేర్ల అవన్నీ అత్తయ్య, నాకు తెలిసి అవతలతను ఖచ్చితంగా చికాగోలో చదివిన వాడయ్యుంటాడు. చికాగోలో లేని వాటి గురించి అడుగుతారు. ఈ ఎదవా మొత్తానికి భయపడి అవి తెలుసని చెబుతాడు. రాజు 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 రే కార్తీక్, రే పోనిరా, ఫాస్ట్ గా పోనివ్వు, ఫాస్ట్. రేయ్ రేయ్ రేయ్, ఛా! పారిపోయాడు కేదార్. అసలు ఇంటికొచ్చి మరీ షూట్ చేయడం ఏంటి దాత్రి? ఏం జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు కేదార్. ముందెళ్ళి ఆ రాజుని చూద్దాం, పద పద. వాడికి ఎక్కడ దొరకనట్టు ఇక్కడే షూట్ చేసి చచ్చాడు. నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా జగదాత్రి, ఆ షూట్ చేసిన వాడు దొరికాడా? లేదు మావయ్య గారు, మేం వెళ్లే లోపే పారిపోయాడు. మన ఇంట్లో కూడా మనకి సేఫ్టీ లేదు. నాకు చాలా భయంగా ఉంది యువరాజ్. ఎప్పుడే పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. పదండి పోదాము. అమ్మా, నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఇక్కడ బుల్లెట్ తగిలి నొప్పితో చచ్చిపోతుంటే పోలీస్ స్టేషన్ కి పోదామంటావా? ముందు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, లేదంటే నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాను. అంత నొప్పిగా ఉందా? ఇదిగో చూడమ్మా. అవును, ముందు రాజుని హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి లేరా పదండి. నిదానంగా. రా రాజు. పక్కా ప్లాన్ చేసి వెళ్ళి కౌశికి బాబాయిని చంపి కౌశికి భయాన్ని పరిచయం చేద్దామనుకుంటే ప్లాన్ అంతా పాడైంది. దెబ్బ ఎక్కడి నుంచి పడుతుందో, ఎందుకు పడుతుందో తెలియనప్పుడే నొప్పింకా గట్టిగా ఉంటుంది. మీనన్ బ్రతికే ఉన్నాడని ప్రపంచానికి తెలియకముందే కౌశికి కుటుంబంలో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి. అబ్బా డాక్టర్, మెల్లిగా. అబ్బా
ఎంత ఆలోచించినా ఇంటికొచ్చి మన ఫ్యామిలీ మీద అటాక్ చేసే అవసరం ఎవరికుందో అర్థం కావట్లేదు. వదిన నిన్న మీనన్ ఇంటికొచ్చాడని చెప్పడం, ఆ రూమ్ లో మాత్రమే స్ప్రే వేసుండడం, ఎంగేజ్మెంట్ లో వదిన మీనని చూశానని చెప్పడం, నేను గన్ పట్టుకొని ఇక్కడి నుంచి బాబాయ్ని షూట్ చేయబోయాడు. అది జరిగిన కాసేపటికే ఇంట్లోకొచ్చి మళ్ళీ ఎవరో షూట్ చేయడం, ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది కేదార్. ఎవరు చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియక జేడి రోడ్ల మీద తిరుగుతూ నెక్స్ట్ ఎవరిని చంపుతానో అన్న భయంతో జేడి బ్రతకడం నేను చూడాలి. మీనన్ బ్రతికి ఉన్నాడంటావా దాత్రి? అనిపిస్తుంది కానీ మీనన్ చావడం మనం కళ్ళారా చూసాం, దహన సంస్కారాలు చేయడము చూసాం. మరిదంతా నిజమని ఎలా నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. నీ మీద గెలవడానికి చావుని మోసం చేశాను. ఈసారి మన యుద్ధం చాలా కొత్తగా ఉంటుంది. వెయిట్ అండ్ వాచ్. మీనన్ మనుషులు రివెంజ్ కోసం ఏమైనా ఇదంతా చేస్తున్నారేమో దాత్రి. వజ్రపాటి ఇండస్ట్రీస్ అధినేత వజ్రపాటి కౌశికి ఇంటికొచ్చి మరీ అటాక్ చేసే ధైర్యం మీనన్ అండ లేకుండా అయితే రాదు.